హైటెక్ లవర్స్, ఈరోజు టెక్ న్యూస్లో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాము. టెక్ న్యూస్లో మొదటగా ఆండ్రాయిడ్ గురించి. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఆండ్రాయిడ్ 15 విడుదలైంది. దీని ద్వారా బ్యాటరీ ఇంప్రూవ్డ్ మేనేజ్మెంట్, అంటే బ్యాటరీ నిర్వహణలో మెరుగుదల, అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ తోటి నోటిఫికేషన్స్ మరియు సెక్యూరిటీ ఫీచర్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. పిక్సెల్ ఫోన్ల కోసము ఇది అందుబాటులో ఉంది. అంతేకాకుండా త్వరలో శాంసంగ్ మరియు OnePlus ఫోన్లో కూడా ఈ యొక్క ఆండ్రాయిడ్ 15 రాబోతుంది. టెక్ న్యూస్లో సెకండ్ న్యూస్ వచ్చేసి గూగుల్ గురించి. గూగుల్ కైరోస్ పవర్ తో కలిసి AI డేటా సెంటర్ల కోసం న్యూక్లియర్ ఎనర్జీ వాడుతుంది. 2030 నాటికి కార్బన్ న్యూట్రల్ అవ్వడం గూగుల్ లక్ష్యం. దీని భాగంగా ఈ ప్రాజెక్ట్ ని ప్రారంభించింది గూగుల్. ఇక టెక్ న్యూస్ లో మూడోది వచ్చేసి యాపిల్ గురించి. యాపిల్ ఐప్యాడ్ మినీ 7 కోసం ప్రీ ఆర్డర్లను ప్రారంభించింది. ఇందులో A17 బయానిక్ చిప్, యాపిల్ ఇంటెలిజెన్స్, అంతేకాకుండా 120Hz డిస్ప్లేలు కూడా ఉన్నాయి. ఇది అక్టోబర్ 23 నుండి డెలివరీస్ ప్రారంభిస్తున్నట్లు యాపిల్ తెలిపింది. ఇక నాలుగోది వచ్చేసి టెక్ న్యూస్ లో మెటా గురించి. మెటా తన Quest 3S VR హెడ్సెట్ ను విడుదల చేసింది. ఇది OLED డిస్ప్లే మరియు ఇన్సైడ్ అవుట్ ట్రాకింగ్ తో ఇది యూజర్స్ కి గేమింగ్ మరియు వర్చువల్ ఎక్స్పీరియన్స్ ని ఇస్తుంది. ఇంకా టెక్ న్యూస్ లో ఐదో న్యూస్ వచ్చేసి నాసా గురించి. నాసా యూరోపా క్లిప్పర్ ని సక్సెస్ఫుల్ గా ప్రయోగించింది. యూరోపా ఇది జూపిటర్స్ మూన్ యూరోపాలో జీవం ఉన్న అవకాశాలను ఈ యొక్క మిషన్ పరిశీలిస్తుంది. టెక్ న్యూస్ లో ఆరోది వచ్చేసి ఎడోబే గురించి. ఎడోబే తన ప్రీమియర్ ప్రోలో జనరేటివ్ AI టూల్స్ ను ప్రవేశపెట్టింది. వీటితో వీడియో ఎడిటింగ్లు సులభతరం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క ప్రీమియర్ ప్రోలో జనరేటివ్ AI టూల్స్ యాడ్ చేయడం వల్ల క్రియేటర్స్ కి చాలా యూజ్ అవుతుంది. టెక్ న్యూస్ లో ఏడోది వచ్చేసి బోస్ గురించి. బోస్ తన క్విట్ కంఫర్ట్ అల్ట్రా హెడ్సెట్ పై డిస్కౌంట్ ప్రకటించింది. దీని ధర $250 నుంచి ప్రారంభమవుతుందని బోస్ తెలియజేసింది. ఇక టెక్ న్యూస్ లో ఎనిమిదో న్యూస్ వచ్చేసి ఎక్స్బాక్స్ గురించి. మైక్రోసాఫ్ట్ ఎక్స్బాక్స్ క్లౌడ్ గేమింగ్ లో కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్ ను చేర్చింది. ఇది అక్టోబర్ 25 నుండి గేమింగ్ ఎక్స్పీరియన్స్ తో మరింత బాగుంటుందని చెప్పి మైక్రోసాఫ్ట్ తెలియజేసింది. ఇక టెక్ న్యూస్ లో తొమ్మిదో న్యూస్ వచ్చేసి JLab తన గో పాప్ ANC ఇయర్ బడ్స్ ను కేవలం $30 కి విడుదల చేసింది. ఈ ఇయర్ బడ్స్ 8 గంటల బ్యాటరీ లైఫ్ తో వస్తుందని చెప్పి JLab తెలియజేసింది. ఇక టెక్ న్యూస్ లో ఆఖరిది DJI Air గురించి. DJI Air 3S డ్రోన్ కు అద్భుతమైనటువంటి రివ్యూస్ వచ్చాయి. ఇందులో LiDAR మరియు మెరుగైనటువంటి ట్రాకింగ్ ఫీచర్స్ ఉన్నాయి. ఇవి ప్రొఫెషనల్ వీడియోగ్రఫీ కోసం చాలా ఉపయోగపడతాయి. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.